రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ కార్డన్ సెర్చ్ లో కలకలం రేగింది. బస్ స్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు ఈగల అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల సమయంలో పోలీసులపై ఒక వ్యక్తి కాల్పులకు యత్నించాడు. తుపాకీ ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ పేలలేదు. దుండగుడి నుంచి 9mm పిస్టల్ 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దుండగుడు పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్తో కాల్పులకు తెగబడిన వ్యక్తి తెలంగాణలోని వరంగల్ నేలుగూడూరు చెందినటువంటి వాడిగా గుర్తించారు. నిందితుడిని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు తరలించారు. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే విజయవాడ కార్డన్ సెర్చ్ లో కాల్పుల కలకలానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ యాకూబ్, ఏదైతే బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్ సమీపంలో పోలీసులు ఈగల అధికారులు తనిఖీలు చేస్తుండగా అక్కడ ఒక వ్యక్తి పోలీసులపై కాల్పులకు యత్నించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు కాటన్ సెర్చ్ 90 చోట్ల ఏపీ వ్యాప్తంగా చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విజయవాడలో పోలీసులకు షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. బస్ స్టాండ్ బయట ఉన్న బాలాజీ హోటల్ కు కాటన్ సెర్చ్ లో భాగంగా పోలీసులు వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ ఒక వ్యక్తి గన్తో పేల్చేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అది లాక్ పడటంతో బుల్లెట్ బయటికి రాకుండానే ఉందని కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని వెంటనే పట్టుకోవడం జరిగింది. అతను తెలంగాణకి సంబంధించిన వ్యక్తిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే కాటన్ సెర్చ్ గత కొద్ది కాలంగా మధ్యలో ఆపడం జరిగింది. మళ్ళీ ఈ రోజు నుండి సుమారుగా 90 చోట్ల ఏపీ వ్యాప్తంగా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా వరకు డ్రగ్స్ తో పాటు ఇలాంటి గన్స్ కూడా బయటికి వచ్చిన పరిస్థితి. విజయవాడలో జరిగిన ఈ ఘటన కొంత పోలీసులతో పాటు విజయవాడ ప్రజలను కూడా అవాక్కు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడలో గన్ కల్చర్ మళ్ళీ స్టార్ట్ అయిందా అన్నట్టుగా ఈ రోజు అయితే ఒక వ్యక్తి దగ్గర గన్ను దొరకడం కొంత సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ గన్ను ఎక్కడిది, దాంట్లో అతని దగ్గర నుండి ఒక 5 బుల్లెట్లతో పాటు ఒక గన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే అతను ఎక్కడి నుంచి ఆ గన్ను తీసుకొచ్చాడు, ఎవరు ఆ వ్యక్తి అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని అదుపులో తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశారు ఈగల్ టీం. ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. Thank you.